తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు విపరీతమైన ఎండలు కొడుతుంటే మరోవైపు ఈదురుగాలులతో వర్షాలు, వడగండ్ల వానలు పడుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొడుతుంటే మధ్యాహ్నం తర్వాత వానలు కురుస్తున్నాయి. ఇవాల్టి నుంచి రాబోయే 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది భారత వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే అధిక వర్షపాతం కురుస్తుందని చెప్పింది. తెలంగాణతో పాటు కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎక్కువ వర్షాలు పడతాయని తెలిపారు ఐఎండీ ఆఫీసర్లు. దేశంలో 1971 నుంచి 2020 మధ్య కాలంలో సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లు నమోదు కాగా ఈ ఏడాది 105% వర్షపాతం రికార్డ్ అవుతుందని ఐఎండీ తెలిపింది. వానాకాలంలో మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ సుమారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నైరుతి పవనాలు ఉండబోతున్నాయి అనేది ఇస్తుంటారు. అట్లాగే సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మే ఎండింగ్లో మళ్ళీ ఒక సెకండ్ ఫేజ్ ఫోర్కాస్ట్ అనేది ఈ యొక్క లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇస్తుంటారు. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఈ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్లో ముఖ్యంగా మన దక్షిణ భారతదేశం అంతా కూడా సాధారణ స్థాయి కంటే కూడా ఎక్కువగానే ఈ యొక్క వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే ఉంది. రాష్ట్రంలో ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. రాబోయే 3 రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందంది. అలాగే మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. రాష్ట్రంలో రాబోయే 3 రోజులు ఎండల తీవ్రత కూడా పెరుగుతుందని చెప్పింది ఐఎండీ. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం అనగానే ముఖ్యంగా ఈ యొక్క వేసవి కాలాల్లో అధికంగా అయినటువంటి ఉష్ణ తీవ్రతకు కోస్టల్ ఏరియాకి కూడా దూరంగా ఉండడం వల్ల భారతదేశ చిత్రపటంలోనే మధ్యస్థంగా ఉండడం వల్ల మనకి ఇట్లాంటి వాతావరణం అనేది ముఖ్యంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు తూర్పు తెలంగాణ కొన్ని జిల్లాలకు మాత్రం ఈ రోజు తేలికపాటి వర్ష సూచన ఉన్నప్పటికీ కూడా క్రమేపీ రానున్న 4 రోజుల్లో ఈ ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలు ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది.